వన్యప్రాణుల దాడుల్లో పంటను కోల్పోతున్న రైతులకు ఎకో టూరిజం ద్వారా ఆదాయం పెంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. త్వరితగతిన వాటికి ట్రాకర్లను ఏర్పాటు చేసి వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఏనుగుల దాడిలో పంట నష్టం జరిగితే త్వరితగతిన పరిహారం అందజేస్తామని వెల్లడించారు. వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొలాలపై ఏనుగులు కోతుల దాడితో రైతులు నష్టపోతున్నారని, ఇలాంటి సమస్యలున్న ప్రాంతాల్లో 10 నుంచి 12 ఎకరాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసి అన్నదాతల ఆదాయం పెంచాలని సూచించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గజరాజుల సంచారం అధికంగా ఉందని, వీటికి రేడియో కాలర్లు అమర్చి ఎటు వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో ఆదివారం పర్యటించిన పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల శిబిరం, గజరామం నగరవనం ప్రారంభోత్సవంతో పాటు ఏనుగుల గుంపు నిరోధక కంచె ఏర్పాటుకు పునాదిరాయి వేశారు. ఏనుగుల కారణంగా అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి అటవీశాఖ కన్జర్వేటర్ యశోదాబాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వన్యప్రాణులు మానవుల మధ్య సంఘర్షణల నివారణకు 11 పాయింట్లతో నివేదిక తయారు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18న వీటిపై కూలంకుషంగా చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. హనుమాన్ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో 6 ఏనుగులకు రేడియో కాలర్ అమర్చడానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని యశోదాబాయి తెలిపారు. కర్ణాటకలో ఇలా చేశారని, మన రాష్ట్రంలోనూ త్వరలోనే అమర్చి ఏనుగుల జాడ గుర్తించి జనావాసాలకు వెళ్లకుండా చేసి ప్రాణ నష్టం తగ్గిస్తామన్నారు. ప్రతి పనికి నిర్ణీత సమయం నిర్దేశించుకోకుంటే జాప్యం జరుగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 6 నెలల్లో చేస్తామని చెప్పగా కొంత వేగంగా చేయాలని సూచించారు. ఏనుగుల కారణంగా నష్టం తలెత్తితే యాప్లోనే వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు వివరాలు నమోదు చేస్తే త్వరగా పరిహారమిచ్చేందుకు చర్యలు చేపడతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కోతుల కారణంగానూ పంట నష్టం జరుగుతోందని, వాటిని పట్టుకుని స్టెరిలైజ్ చేయిస్తామని యశోదాబాయి తెలుపగా వాటిని పట్టుకోవడం సాధ్యమేనా అని పవన్ ప్రశ్నించారు. ఈ పని చేయడానికి కొందరు ఉన్నారని ఆమె సమాధానమిచ్చారు. పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న అటవీ భూములను పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు.